ఈరోజు మనం చిన్న ముక్కల ఆవకాయ పర్ఫెక్ట్ కొలతలతో ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. Hello guys, welcome back to BMRP Kids Rocks channel. How are you all? So let's get into the video. ఇప్పుడు మనం చిన్న ముక్క ఆవకాయ పచ్చడి కోసం ప్రాసెస్ని స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్ మామిడికాయలను తీసుకొని మంచిగా వాష్ చేసుకొని వాటిని ఒక బౌల్లో వాటర్ యాడ్ చేసుకొని 15 minutes సోక్ చేసుకోండి. సోక్ చేసుకున్న తర్వాత ఆ మ్యాంగోస్ని తీసుకొని వాటి తొడిమెల్ని చాకుతో వీడియోలో చూపిస్తున్నట్టు కట్ చేసుకొని ఒక పక్కకి ప్లేట్లో తీసుకొని పెట్టుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత మ్యాంగోస్ని మంచిగా ఒక కాటన్ క్లాత్ తీసుకొని వాటర్ అనేది లేకుండా నీట్గా క్లీన్ చేసుకోండి. దానివల్ల మనకి పచ్చడి అనేది నిల్వ ఉంటుందన్నమాట. సో ఇలా క్లీన్ చేసుకున్న మ్యాంగోస్ని మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా అంటే వీడియోలో చూపిస్తున్న విధంగా మ్యాంగోస్ని ఈ సైజులో కట్ చేసుకోవడం వల్ల మనకి పచ్చడి చిన్న ముక్క ఆవకాయ పచ్చడికి సరిగ్గా ఉంటుందన్నమాట. సో ఇలాగా ముక్కల్ని మంచిగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఈ మ్యాంగో పీసెస్ కట్ చేసేలోపు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసి మంచిగా ఈ వీడియోకి లైక్ కొట్టేయండి. అలాగే పక్కనే ఉన్న నోటిఫికేషన్ సింబల్ని ఆన్ చేసుకుంటే మేము పెట్టే వీడియో ప్రతిదీ మీకు నోటిఫికేషన్గా వస్తుంది. అలాగే మామిడికాయ వీడియో రెసిపీని కూడా మీకు ఈ లింక్లో పెడతాము, దాన్ని ఒకసారి చెక్అవుట్ చేసేయండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దానిలోకి మేమైతే ఇక్కడ కనిపిస్తున్నట్టు ఈ డబ్బాతో మేము 5 డబ్బాలు తీసుకున్నాము. ఈ డబ్బాతో 5 డబ్బాలంటే ఒక మానిక అని అర్థం అన్నమాట. సో ఇదే డబ్బాతో మనం అన్నిటినీ మెజర్మెంట్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు 3/4 డబ్బా కారం తీసుకోవాలి. ఈ మెజర్మెంట్స్తో చేయడం వల్ల మనకి పచ్చడి అనేది సూపర్గా వస్తుంది. అలాగే ఆవపిండి అన్నమాట, ఇది కూడా 3/4 కప్పే తీసుకోవాలి. మనం దేంతో అయితే మెజర్మెంట్ ముక్కలు తీసుకుంటామో అన్నీ కూడా అదే మెజర్మెంట్ తీసుకోవాలన్నమాట. ఇప్పుడు మెంతి పిండి 1 టీ స్పూన్ వేసుకోవాలి. అలాగే ఉప్పు సగం డబ్బా వేసుకోవాలన్నమాట. మనం ఏ డబ్బా అయితే తీసుకుంటామో దాన్ని బట్టే మెజర్మెంట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఈ వీడియోలో చెప్పినట్టు మెజర్మెంట్స్ చేసుకోవడం వల్ల మనకి పర్ఫెక్ట్గా పచ్చడి అనేది రెడీ అవుతుందన్నమాట. సో ఉప్పు, కారం, మెంతిపిండి, ఆవపిండి అన్నీ వేసి చక్కగా ముక్కల్ని ఒకసారి వీడియోలో చూపిస్తున్న విధంగా మంచిగా ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు దీనిలోకి మేమైతే ఒక గుప్పెడు వెల్లుల్లిపాయలను యాడ్ చేసాము, సుమారుగా ఒక 100 grams. మీరు మీ వెల్లుల్లిపాయలు మీకు ఎంత ఎక్కువ ఉంటే ఇష్టమా తక్కువ ఉంటే ఇష్టమా దాన్ని బట్టి కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే వెల్లుల్లిపాయలు యాడ్ చేసిన తర్వాత ఇక్కడ ఒక క్లిప్ మిస్ అయిందండి. అదేంటంటే పసుపు 1 టీ స్పూన్ యాడ్ చేసాము, కొంచెం ఎక్కువైనా యాడ్ చేసుకోవచ్చు. అలాగే మనం ఏ డబ్బాతో అయితే మామిడికాయలు తీసుకుంటామో అదే డబ్బాతో 3 డబ్బాలు ఆయిల్ని అయితే యాడ్ చేసాము. ఇప్పుడు దీని అంతటిని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోండి చేత్తో. ఈ ఆవకాయ అయితే చాలా సూపర్గా ఉంటుంది. అలాగే మనకి ఎంత యమ్మీగా ఉంటుందంటే ఈజీగా కూడా పట్టుకోవచ్చు. సో ఇంట్లోనే యమ్మీగా పచ్చడి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ BMRP Kids Rocks ఛానల్. సో వేడిగా ఇలా పచ్చడి కలిపేసిన రోజు మీరు కూడా ఆ పచ్చడి మొత్తం ఒక డబ్బాలోకి తీసి పెట్టుకొని దానిలో వేడి అన్నం వేసుకొని కలుపుకొని తింటారా? మీరు కూడా అలా తింటారంటే కమెంట్ చేయండి వీడియోకి కింద. సో చూస్తున్నారు కదా, నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి. ఎంత యమ్మీగా రెడీ అయిపోయిందో మన పచ్చడి. సో మేము కూడా ఇది పట్టిన రోజు చక్కగా అన్నం వేసుకొని చక్కగా ముద్దలు కలుపుకొని తిన్నాము. సో మీరు కూడా ట్రై చేయండి. అలాగే మీకు పచ్చడి ఎలా కుదిరిందో కింద కమెంట్ చేయండి. అలాగే మరికొన్ని రెసిపీస్ కింద కమెంట్ బాక్స్లో అలాగే డిస్క్రిప్షన్లో కూడా లింక్స్ ఇస్తాము, వాటిని వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. బాయ్.